హాయ్ అండి, ఈరోజు డిజిటెక్ టీవీ ట్రైపాడ్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుందని షూట్ చేస్తున్నానండి. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇది చాలా బాగుందని రివ్యూస్ చూశానండి, అందుకే నేను అమెజాన్లో బుక్ చేశాను. నాకు ఇది మంచి బడ్జెట్లో 1599లో వచ్చిందండి. మనకి స్టార్టింగ్ ఎంత పెట్టలేమనుకునే వాళ్ళు చిన్న ట్రైపాడ్ తీసుకోండి, లేదంటే మేము బడ్జెట్ పెట్టగలం అనుకునే వాళ్ళు అయితే ఈ ట్రైపాడ్ తీసుకోండి, చాలా బాగుంది. ఒక బ్యాగ్ ఉంది, బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇలా మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. దీనికి ఒక ఫోన్ హోల్డర్ కూడా ఇచ్చారండి. ఇది తర్వాత ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ట్రైపాడ్ని అయితే చూద్దాం. మనకి ట్రైపాడ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి లెగ్స్ అది అని. ఇది మనకి ఇక్కడ డిజిటెక్ బ్రాండ్ కూడా నేమ్ ఉంది, చూసారా? మనకి ఇది ఏది చూసినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. దీనికి మనకి కింద రబ్బర్ లెగ్స్ ఇచ్చారు. ఇలా ఎల్లో కలర్ ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి 2 స్టెప్స్గా వస్తాయండి హైట్ పెంచుకోవడానికి. తర్వాత ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. ఈ వీడియోలో నాకు తెలిసినవి మాత్రమే చెప్తున్నానండి. నాకు తెలియనివి కూడా చాలా ఉంటాయి కదా. మీకు ఎవరికైనా ఏదైనా నాకు తెలియని విషయాలు ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ వీల్ ఉంది కదా, దీన్ని లూజ్ చేసుకుంటే ఇలా 360 డిగ్రీస్ మనకి ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. మనం ఫోన్ని స్లో మోషన్ వీడియోస్ తీసేటప్పుడు ఎలా అయినా వాడుకోవచ్చండి. తర్వాత మళ్ళీ ఇలా టైట్ చేసుకోవాలి, మనకి ఏ యాంగిల్లో కావాలితే అలాగా. తర్వాత ఇక్కడ క్లిప్ ఇలా ఓపెన్ చేసి తీస్తే ఇక్కడ కెమెరాస్ అది పెట్టుకోవడానికండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ స్పిరిట్ లెవెల్ అనేది సెంటర్కి ఉంటే మనకు స్టాండ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉందని. ఆ తర్వాత ఈ మొబైల్ హోల్డర్ చూపిస్తున్నాను ఎలా ఫిక్స్ చేసుకోవాలని. 2 హోల్స్ ఉన్నాయి కదా, మనకి ఎలా కావాలన్నా ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని పెట్టి చూపిస్తాను, చూడండి. మనం స్టాండ్కి మొబైల్ ఫిక్స్ చేసిన తర్వాత వర్టికల్గా కానీ హారిజంటల్గా కానీ ఎలా అయినా వీడియో షూట్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్న విధంగా మనం రీల్స్ చేసే వాళ్ళకి, షార్ట్స్ చేసే వాళ్ళకి ఇలా పెట్టుకోవచ్చు. లేదా ఫుల్ వీడియోస్ కోసం ఇలా పెట్టి మనం ఈ హ్యాండిల్ని టైట్ చేసుకుంటే ఎలా కావాలంటే అలా వీడియోస్ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ వీల్లా ఉంది కదా, దీన్ని మనం ఎల్లో వీల్ని ఇలాగ లూజ్ చేసుకోవాలండి ఫస్ట్. ఆ తర్వాత దీన్ని ఇలాగ మనం తిప్పితే పైకి వస్తుంది స్టాండ్ హైట్ పెంచుకోవడానికి. దీన్ని ఒకసారి వదిలేయకండి, కిందకి ఒకసారి వదిలేస్తే కిందకి జారిపోతుంది. అలాంటప్పుడు మొబైల్స్ కానీ మన కెమెరా కానీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ వీల్ని టైట్ చేసేసుకోవాలి, మనకి ఎంత హైట్ కావాలంటే అంత పెట్టి. మనకి చూపిస్తున్నాను మీకు, చూడండి. అలా ఫాస్ట్గా అది తిరిగిపోతుంది, అది కిందకి ఫాస్ట్గా పడిపోతుంది. అందుకని స్లోగా దించుకోవాలండి. చూసి చేతితో అయినా పట్టుకులాగితే వచ్చేస్తుంది, లేదా అలా స్లోగా తిప్పి మళ్ళీ వీల్ని సెట్ చేసుకోవడమే టైట్ చేసుకొని. తర్వాత ఫోన్ హోల్డర్ మనకి కింది వీడియోలు గట్రా ఏమన్నా కింద కూడా తీస్తూ ఉంటాం కదా, కుకింగ్ వీడియోస్ అయినా ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. అలా మనకి ఫోన్ని ఎక్కడికి లెక్కవలితే అలాగా సెట్ చేసుకోవచ్చు. తర్వాత హ్యాండిల్ ఉంది, చూసారా? మనకి చాలా లైట్ వెయిట్ ఉందండి, సింపుల్గా క్యారీ చేయొచ్చు. తర్వాత ఈ లెగ్స్ ఉన్నాయి కదా, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకటి ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఫస్ట్ ఎంత హైట్ వస్తుందో. తర్వాత ఇంకోటి కూడా చూపిస్తాను. ఇలా 3 సైడ్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లెగ్స్ చూస్తే తెలుస్తుంది కదండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇలా ఒక స్టెప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత హైట్ ఉన్నదని. ఒకటి ఓపెన్ చేస్తే ఇంత హైట్ ఉంది. మనకి మధ్యలో ఒకటి హుక్లా కనిపిస్తుంది, చూసారా? దీనికి కూడా మనకి ట్రైపాడ్కి ఇచ్చిన బ్యాగ్ ఉంది కదా, ఇది కానీ ఏదైనా ఫోన్ యాక్సెసరీస్ ఏదైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనకి ఇది స్టాండ్ ఎంత దగ్గరికి కావాలంటే అలా, దూరం కావాలంటే దూరంగా అలా సెట్ చేసుకుని ఆ వీల్ని టైట్ చేసుకోవచ్చు. ప్లేస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక స్టెప్ కూడా ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఆ తర్వాత మొత్తం ఓపెన్ చేస్తే మనకి ఇంత హైట్ వచ్చింది. ఇంకా పెంచుకోవచ్చు. ఫస్ట్ చూపించాను కదా, అది ట్రైపాడ్ మొత్తం హైట్ వచ్చి 5.57 ఫీట్ అండి. మనకి ఇంత కూడా మనకు అవసరమే ఉండదు, కానీ ఇది బెస్ట్ ట్రైపాడ్ అని అయితే నేను చెప్తానండి. ఎందుకంటే నేను ఇది వరకు చిన్న ట్రైపాడ్ వాడాను, అది
అవి తొందరగా పోతున్నాయండి. అలాగా మనకి 2-3 చిన్నవి వాడే కన్నా ఇలా స్ట్రాంగ్గా ఉండే ట్రైపాడ్ బెస్ట్ ట్రైపాడ్ కాబట్టి ఇలాంటిది ఒకటి కొనుక్కుంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్లో వీడియోస్ చూసి మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.